See, he was a part of the employee. ఒక ఎంప్లాయీ ఈ నోస్ ది కొంచెం వాళ్ళ ప్లస్ మైనసెస్ అని తెలుసుకొని అతనికి ప్రమోషన్ అండ్ వర్క్స్ ఇవ్వలేదని కోపంతో అతను ఏమన్నారంటే, మీరు చాలా మంది మోసం చేశారు, అది మన దగ్గర ఉంది, మన దగ్గర ఆల్రెడీ ఆ డీటెయిల్స్ ఉంది, మీరు జాబ్ ఇప్పిస్తానని చెప్పి కొందరికి మీరు ఇప్పించలేదు, ఇట్లా చాలా ఉంది కాబట్టి మేము ఇది సీజ్ చేస్తాము అది ఇది అని చెప్పి బెదిరించగా వాళ్ళు భయభీతలయ్యారు. అది చేసి ఓకే మీకు ఇస్తాము అని చెప్తున్నారు. సో వెదర్ వీళ్ళు మిగతా వాళ్ళకి మోసం చేశారా లేదా అనేది కూడా మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీ విల్ రిజిస్టర్ ది కేసు. మన రాయదుర్గం టీఎస్ లిమిట్స్లో 28th నాడు అజా యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ పనిచేస్తే ఉన్నప్పుడు వాళ్ళు 7:30 టు మార్నింగ్ 6 o'clock వరకు పనిచేస్తారు యుఎస్ టైమింగ్స్. అక్కడ రంజిత్ అనే ఒక ఎక్స్ ఎంప్లాయ్, అతన్ని అక్కడి నుంచి బయట పంపించినప్పుడు దే సెంట్ హిమ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. తర్వాత హీ అలాంగ్ విత్ విజయ్ శంకర్, రాహుల్, మహేందర్ అండ్ శుభకృష్ణ వీళ్ళతో ఒక ప్లాన్ చేస్తాడు. సుజన్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి దే విల్ హ్యాచ్ ఎ ప్లాన్, ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అలాంగ్ విత్ వన్ మిస్టర్ ఖాదిర్, ఈ ఖాదిర్ అతను ఒక ఫేక్ ఐడితో వచ్చేసి మార్నింగ్ 1:30కి వస్తారు. వచ్చి అలాంగ్ విత్ 5 others, మనం సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, మీరందరూ ఫ్రాడ్ చేస్తున్నారు, మీరు ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మనం మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నామని చెప్తారు. అక్కడ వాళ్ళు భయం వలపడి అలాగే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని బెదిరించే వల్ల ఇమీడియట్ మీరు ఏది చెప్తే అది చేస్తామని వాళ్ళు చెప్పాక వీళ్ళు వాళ్ళని దాదాపు 10 crores అడిగింది. 10 crores అడిగి తర్వాత ఒక 2.5 crores ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నాగా వాళ్ళ మధ్యలో మళ్ళీ మాటలు ఎక్కువ. తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుకొని ఒక హోటల్కి తీసుకెళ్తారు. ఆ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఢిల్లీ నుంచి డబ్బులను బెంగళూరుకి హైదరాబాద్కి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి కూడా వివిధ అకౌంట్లో దర్శన్, చేతన్, హరిప్రసాద్ ఇట్లా డిఫరెంట్ అకౌంట్కి వాళ్ళు వేయించుకుంటారు. వేయించుకొని దాదాపు ఒక 10 lakhs వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాంట్లో 2.5 lakhs వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మనకు ఒక లీడ్ దొరుకుతుంది. లీడ్ దొరికి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ ఈ గ్యాంగ్ మూటా ఏముందో వాడిని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్, ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మనం వాడిని పట్టుకోవడం జరిగింది. 16 mobiles అండ్ 2 laptops. వైట్ కలర్ స్కోడా కార్లో వచ్చారు, టాటా నెక్సాన్ కారు, ఆడి Q5 అండ్ వైట్ కలర్ హ్యూండై వర్ణ, ఇది కూడా సీజ్ చేశాం. సెల్ ఫోన్స్ 16, అలాగే నెట్ క్యాష్ 35,000 వాళ్ళ దగ్గర ఉన్నది ఇమీడియట్గా సీజ్ చేసాము. అండ్ మిగతాది కూడా డ్యూ ప్రొసీజర్లు ఉంది, అది వచ్చేస్తే ఫ్రమ్ బ్యాంక్ అండ్ అదర్ వాళ్ళ నుంచి కూడా మనం సీజ్ చేసుకుంటాం. దీంతో భాగంగా ఇంకా 2 people ఇంకా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళతో ఇంకా ఇంట్రాగేషన్ వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ చేసాము. ఇంట్రాగేషన్ రిపోర్ట్స్లో కూడా ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ చేసినట్టుంది. వాళ్ళతో ఎన్ని చేశారు అండ్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాం కానీ వీ విల్ పుట్ ఇట్ ఫార్వర్డ్. ఆఫ్ రాయదుర్గం, గైడెడ్ బై
ఏసీపీ మాదాపూర్, అలాగే సూపర్వైజ్డ్ బై అడిషనల్ డీసీపీ మాదాపూర్. అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్ విచ్ వాళ్ళని పట్టుకోవడానికి హెల్ప్ చేసిన నా టీం, అలాంగ్ విత్ ఎస్ఓటి శంషాబాద్ టీం కూడా, వీళ్ళందరినీ కూడా సిపి సార్ కూడా అభినందించారు.